హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో పాలకూర ములక్కాయని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ రైస్లో కన్నా చపాతీ, రోటీ, పుల్కా ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం. నేను ఒక 2 కట్టలు పాలకూరని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక పెద్ద ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలానే ఒక మిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఈ ఆనియన్స్లో ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక ములక్కాయని ఇలా కట్ చేసుకున్నానండి. ఒక ములక్కాయ అయితే సరిపోయింది. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఈ ములక్కాయలు కొంచెం త్వరగా మగ్గడానికి నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అందులోనే చిటికెడు పసుపు, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం ములక్కాయలు మగ్గాలండి. ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఈ ములక్కాయల్లో మొత్తం వేసేసుకోవాలి. అందులోనే ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలాలి. ఈ స్టేజ్లో నేను ఒక 1 గ్లాసు వాటర్ని వేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదంటే కనుక ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. నేనైతే కనుక ఒక 1 స్పూన్ సాల్ట్ వేశాను. ఒక 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఈ కర్రీ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. ½ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. రైస్లో కన్నా చపాతీ, రోటీ, పుల్కా ఇందులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్.